ఆచి చికెన్ మసాలా. యూపీ మథురలో గోరక్షకుడు ఫాసేవాలా బాబా మృతిపై అనుచరులు భగ్గుమన్నారు. ఇది పశువుల స్మగ్లర్లు చేసిన హత్య అని ఆరోపించారు. బాబా అనుచరుల ఆందోళనతో ఆగ్రా ఢిల్లీ హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసుల వెహికల్స్ ని ధ్వంసం చేశారు ఆందోళనకారులు. ఉత్తరప్రదేశ్లోని మధురలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పశువుల స్మగ్లర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించిన గోరక్షకుడు ఫాసేవాలా బాబా అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఘర్షణలు చెలరేగాయి. ఫాసేవాలా బాబాను వెనుక నుంచి లారీతో ఢీకొట్టి చంపారని స్థానికులు ఆందోళన చేపట్టారు. హైవేపై బైఠాయించారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సంఘటన స్థలానికి భారీగా పోలీస్ బలగాలను తరలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చినప్పటికీ స్థానికులు వినలేదు. ఫాసేవాలా బాబా అలియాస్ చంద్రశేఖర్ తనను తాను దేశంలో నంబర్ 1 గోరక్షక్ గా చెప్పుకుంటారు. యూపీలోనే బ్రస్ ప్రాంతంలో ఆయనకు వేలాది మంది అనుచరులు ఉన్నారు. గోవులను తరలిస్తున్న లారీని ఆయన అడ్డుకున్న సమయంలో ఆయన వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో చనిపోయారు. ఇది యాక్సిడెంట్ అని యూపీ పోలీసులు చెబుతున్నారు. అయితే ఇది ముమ్మాటికి హత్య అని బాబా అనుచరులు చెబుతున్నారు. దీని వెనుక గోవుల స్మగ్లింగ్ ముఠా హస్తముందని ఆరోపిస్తున్నారు. దోషులను అరెస్టు చేసి ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. देखिए आज बाबा की अंत्येष्टि हुई है और हृदय बहुत ही भरा हुआ है. बोला नहीं जा रहा है, मुंह सूख रहा है. बस यही कहेंगे कि जल्दी से जल्दी प्रशासन अगर चाहे, एक सुई भी नहीं खो सकती. प्रशासन अगर चाहे चुन चुन करके उन गौ तस्करों को पकड़ सकती है, लेकिन कहीं नहीं कहीं बिल्कुल बिल्कुल सही कह रहे हो आप. ऐसा हमें नहीं बोलना नहीं है, लेकिन जिन्होंने ऐसा किया है उन्हें फांसी होनी चाहिए. हम तो यही मांग कर रहे हैं. कड़ी से कड़ी कार्रवाई होनी चाहिए उन पर, और कानून व्यवस्था हम साथ देने के लिए तैयार है. ये रोग एक्सीडेंट नहीं है, ये हत्या है. మధురలో తాజా పరిస్థితిపై యూపీ సీఎం యోగి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అయితే మధురలో ఈద్ వేళ అల్లర్లకు కుట్ర జరిగినట్టు యూపీ పోలీసులు అనుమానిస్తున్నారు. గోరక్షకుడిని హత్య చేసినట్టు కావాలనే పుకార్లు వ్యాపింపచేశారనే అనుమానాలు వ్యక్తం చేశారు. భారీ బందోబస్తు మధ్య ఫాసేవాలా బాబా అంత్యక్రియలు ముగిశాయి. అయితే అంత్యక్రియల సమయంలో కూడా బాబా అనుచరులు ఆందోళన చేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పలువురు గోరక్షకులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అసలైన నిందితులను పట్టుకునే వరకు ఆందోళన కొనసాగుతుందని ఫాసేవాలా బాబా అనుచరులు స్పష్టం చేస్తున్నారు.